హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు వన్ మోర్ న్యూ బ్లాగ్. మా జై పడుకున్నాడు. సో మా జై లెక్సిన్ వరకు కుకింగ్ చేసుకోవాలి. సో ఈరోజు మా జై కాకినాడలో చాలా ఫేమస్ చిట్టిబాబు చికెన్ పలావ్. సో అది చేయమన్నాడు మా జై. సో అందుకే అని ఈరోజు మా జై కోసం నేను చిట్టిబాబు చికెన్ పలావ్ అయితే చేస్తున్నాను. ఇంకా ఫస్ట్ నేను రైస్కి 3-4 టైమ్స్ బాగా నీట్గా వాష్ చేసిన తర్వాత నానబెట్టేసుకున్నాను. మా జై వీక్కి 1 టైం అయినా చిట్టిబాబు బిర్యానీ కావాలనేసి అడుగుతాడు. బట్ ప్రతిసారి అయితే బయట ఫుడ్ పెట్టలేం కాబట్టి నేను వీక్కి 1 టైం అయినా చేస్తాను. సో గైస్, నేను ఇంకా ఇప్పుడు చేసినాను చికెన్ ఫ్రై ఇంకా బగారా రైస్. సో నేను ఫస్ట్గా బగారా రైస్ కోసం స్లైస్గా 2 ఆనియన్స్కి కట్ చేసుకుంటున్నాను. ఇంకా చికెన్కి కూడా ఇప్పుడే ఆనియన్ కట్ చేసేసుకుంటున్నాను. చికెన్ ఫ్రైకి ఇంకా రైతాకి కూడా. సో చికెన్ ఫ్రై కోసం నేను ఆనియన్ చిన్నగా చాప్ చేసి తీసుకుంటున్నాను. ఇంకా రైతాకి కూడా చిన్న పీసెస్లోనే చాప్ చేసుకుంటున్నాను ఆనియన్కి. నేను బగారా రైస్ అయితే ఎక్కువగా స్పైసీగా అయితే చేయను, ఎందుకంటే మా జై తినుడు ఎక్కువ స్పైసీ అవునా. ఇంకా నార్మల్గా కూడా బగారా రైస్ అయితే అంతగా స్పైసీగా అయితే ఏమి ఉండదు. ఇంకా చికెన్ ఫ్రైలో కూడా నేను కారం అయితే ఎక్కువగా యాడ్ చేయను, ఎందుకంటే మా జైకి అయితే చికెన్ అంటే చాలా ఇష్టం. ఇంకా ఎక్కువ కారంగా ఉన్నా కూడా మా జై తినుడు కాబట్టి నేను చికెన్ కూడా ఎక్కువగా స్పైసీగా అయితే చేయను. ఇంకా నేను 2 టమాటోస్ కూడా కట్ చేసుకున్నాను. 1 టమాటోకి కొంచెం పెద్ద పీసెస్లో కట్ చేసుకున్నాను బగారా రైస్లోకి. ఇంకా ఇంకొక 1 టమాటోకి అయితే చిన్నగా కట్ చేసుకున్నాను చికెన్ ఫ్రైలోని. సో గైస్, ఇంకా అప్పుడు కుకింగ్ స్టార్ట్ చేసేస్తున్నాను. మా జై లెక్సిన్ వరకు కంప్లీట్ అయిపోవాలి. సో ఫస్ట్గా నేను బగారా రైస్ చేస్తున్నాను. బగారా రైస్ కోసము నేను ఆయిల్ హీట్ అయిన తర్వాత హోల్ గరం మసాలా యాడ్ చేశాను, కర్రీ లీవ్స్ యాడ్ చేశాను, తర్వాత స్లైస్గా కట్ చేసుకున్న ఆనియన్కి యాడ్ చేసుకున్న తర్వాత 1 గ్రీన్ చిల్లీ యాడ్ చేసుకున్నాను. ఎక్కువ స్పైసీగా చేయట్లేదు అనేసి నేను 1 గ్రీన్ చిల్లీ యాడ్ చేసుకున్నాను. తర్వాత కొంచెం ఆనియన్ గోల్డెన్ బ్రౌన్ కలర్లోకి వచ్చిన తర్వాత 2 టేబుల్ స్పూన్ జింజర్ గార్లిక్ పేస్ట్ కూడా యాడ్ చేసుకున్నాను. సో ఇంకా ఇప్పుడు జింజర్ గార్లిక్లో ఉన్న పచ్చి స్మెల్ వెళ్ళిన వరకు ఫ్రై చేసుకున్న తర్వాత 1 టమాటో యాడ్ చేసుకున్నాను. 1 టమాటోకి అయితే ఈ టమాటోకి అయితే నేను కొంచెం పెద్ద పీసెస్లో కట్ చేసుకున్నాను. ఇంకా అప్పుడు నేను రైస్కి క్వాంటిటీకి తగినట్టుగానే నేను సాల్ట్ యాడ్ చేసుకున్నాను. ఇంకా 1 టేబుల్ స్పూన్ బిర్యానీ మసాలా కూడా యాడ్ చేసుకున్నాను. సో ఇంకా ఇప్పుడు ఇవన్నీ కొంచెం ఫ్రై అయిన తర్వాత కొంచెం మింట్ లీవ్స్ ఇంకా కొంచెం కొరియాండర్ లీవ్స్ యాడ్ చేసుకున్నాక ఇంకా అప్పుడు కొంచెం ఫ్రై అయిపోయింది కదా. సో ఇంకా అప్పుడు రైస్ యాడ్ చేసుకుంటున్నాను. రైస్ యాడ్ చేసుకున్న తర్వాత కూడా ఒక 2 మినిట్స్ ఫ్రై చేసుకోవాలి. సో ఇంకా అప్పుడు రైస్ నేను 2 గ్లాస్ రైస్ యాడ్ చేసుకున్నాను. సో 2 గ్లాస్ రైస్కి నేను 3.5 గ్లాస్ వాటర్ యాడ్ చేసుకుంటున్నాను, ఎందుకంటే రైస్కి ముందుగానే నానబెట్టుకున్నాం కాబట్టి 3.5 గ్లాస్ వాటర్ అయితే సరిపోతుంది. ఎందుకంటే రైస్ నానబెట్టుకున్న వల్ల బేగా కుక్ అయిపోతుంది కదా, రెగ్యులర్గా వాడతాం కదా. సో ఆ రైస్తో నేను బగారా రైస్ చేస్తున్నాను. ఇంకప్పుడు వాటర్ యాడ్ చేసుకున్న తర్వాత 15 మినిట్స్ మూత పెట్టేసి మీడియం టు లో ఫ్లేమ్లోని కుక్ చేసుకుంటే బగారా రైస్ రెడీ అయిపోతుంది. ఇంకొకసారి నేను ఇప్పుడు కడాయి పెట్టుకొని ఆయిల్ వేసుకున్న తర్వాత ఆయిల్ కొంచెం హీట్ అయిన తర్వాత ఆనియన్ యాడ్ చేసుకున్నాను. సో ఆనియన్కి ఒక 2 మినిట్స్ సాటెడ్ చేసుకున్న తర్వాత నేను చికెన్ యాడ్ చేసుకుంటున్నాను. ఇంకా అప్పుడు చికెన్ యాడ్ చేసుకున్న తర్వాత బాగా ఫ్రై చేసుకోవాలి. సో చికెన్ ఫ్రై అవునప్పుడు వాటర్ అంతా వదిలేస్తుంది. సో ఇప్పుడు నేను మీడియం టు హై ఫ్లేమ్లోని పెట్టేసి ఫ్రై చేసుకుంటున్నాను. సో ఈ టైంలోని చికెన్ వాటర్ అంతా వదిలేస్తుంది. ఇంకా చికెన్లో ఉన్న వాటర్ అంతా డ్రై అయిన వరకు బాగా ఫ్రై చేసుకోవాలి. సో ఇంకా నేను మూత పెట్టేసాను. సో చికెన్ ఇప్పుడు మగ్గుతుంది కదా. ఇంకా అప్పుడు మా జై కూడా పడుకొని లెగిసిపోయాడు. సో మళ్ళీ పడుకొని పెట్టమంటున్నాడు. ఈరోజు మా జై 1 అవర్లోనే పడుకొని లెగిసిపోయాడు. నార్మల్గా అయితే డైలీ ఒక 2-3 అవర్స్ పడుకుంటాడు. ఇంకా ఈరోజు నా కుకింగ్ కూడా ఇప్పుడు వరకు అవ్వలేదు. ఈరోజు నేను కుకింగ్ కూడా చాలా లేట్గా స్టార్ట్ చేశాను. ఇంట్లో కొన్ని వర్క్స్ ఎక్కువగా ఉండాలి. ఒక్కొక్కసారి మా జై పడుకొని లెక్కిన తర్వాత చాలా పిచ్చి పెడతాడు. ఇంకా అసలు వాళ్ళ డాడీ దగ్గరికి వెళ్ళడు. అసలు వాళ్ళ డాడీ పిలిచినా ఇంకా నాకి వాడుతాను కూర్చోమని చెప్తాడు, ఆడుకోమంటాడు. ఇంకా అప్పుడు నేను జైకి వాటర్ ఇచ్చేసి ఏదో ఒకలాగా చెప్పి ఇంకా కొన్ని టాయ్స్ ఇచ్చాను ఆడుకోమని. ఇంకా అప్పుడు కిచెన్లోకి వచ్చేసాను. బగారా రైస్ కూడా అయిపోయింది. ఇంకా ఫ్లేమ్కి కూడా ఆఫ్ చేసాను. చాలా పర్ఫెక్ట్గా వచ్చింది బగారా రైస్. నేను రెగ్యులర్గా వాడుతున్న రైస్తోనే బగారా రైస్ చేసాను. ఇంకా అప్పుడు చికెన్ అయితే వాటర్ అంతా వదిలేసింది. సో ఈ వాటర్ అంతా డ్రై అయిన వరకు ఫ్రై చేసుకోవాలి. నేను ఎక్స్ట్రా వాటర్ అయితే ఏమీ యాడ్ చేయలేదు. చికెన్ ఫ్రై అవుతుంది. ఇంకా అప్పుడు నేను రైతా చేస్తున్నాను. సో రైతా కోసం కొంచెం కట్ తీసుకున్న తర్వాత కొంచెం వాటర్ కూడా యాడ్ చేసుకున్నాను, ఎందుకంటే నేను రైతా కొంచెం పల్స్గానే చేసుకుంటాను. ఇంకా ఇప్పుడు మన టేస్ట్కి అకార్డింగ్గా సాల్ట్ యాడ్ చేసుకున్న తర్వాత కొంచెం ఆనియన్ ఇంకా కొంచెం కొరియాండర్ లీవ్స్ యాడ్ చేసుకున్నాను. సో ఇంకా అప్పుడు మా రైతా అయితే రెడీ అయిపోయింది.
ఇంకా ఇప్పుడు చికెన్ కొంచెం బాగా ఫ్రై అయింది. సో ఈ టైంలో నేను ఒక 2 గ్రీన్ చిల్లీ యాడ్ చేసుకున్నాను. కొంచెం కర్రీ లీవ్స్ కూడా యాడ్ చేసుకున్న తర్వాత 1 కట్ చేసుకున్న టమాటో యాడ్ చేసుకుని ఒక 5 మినిట్స్ సాటెడ్ చేసుకున్న తర్వాత ఇంకా మన టేస్ట్ కి అకార్డింగ్ గా సాల్ట్ యాడ్ చేసుకున్నాను. 1/2 టేబుల్ స్పూన్ కొరియండర్ పౌడర్, క్యూమెన్ పౌడర్ యాడ్ చేసుకున్న తర్వాత 1.5 స్పూన్ రెడ్ చిల్లీ పౌడర్ యాడ్ చేసుకుంటున్నాను. ఇంకా 1 స్పూన్ నేను గరం మసాలా యాడ్ చేసుకున్న తర్వాత స్పైసెస్ అన్ని చికెన్ కి బాగా పట్టినట్టుగా ఫ్రై చేసుకుంటున్నాను. 5 మినిట్ బాగా ఫ్రై చేసుకున్న తర్వాత ఇంకప్పుడు మూత పెట్టేసి ఒక 5 మినిట్ కుక్ చేసుకుంటే చికెన్ ఫ్రై అయితే రెడీ అయిపోతుంది. ఇంకా మా జై స్మెల్ కి కిచెన్ లోకి వచ్చేసాడు. మమ్మ ఈ స్మెల్ అయితే చాలా బాగుంది మమ్మ, నాకు ఆకలిస్తుంది, బేగా నాకు చికెన్ ఫ్రై పెట్టు అనేసి అడుగుతున్నాడు. సో నేను మా జైకి అన్నాను ఒక 10 మినిట్స్ ఆగినా చికెన్ అయితే రెడీ అయిపోతుంది అనేసి. సో చికెన్ ఫ్రై అయితే రెడీ అయిపోయింది. సో పైనుంచి నేను కొంచెం కొరియండర్ లీవ్స్ కూడా స్ప్రింకల్ చేసుకున్నాను. సో ఇంకా ఇప్పుడు ప్లేట్ లో సర్వ్ చేసుకుంటున్నాను. ఈ రోజు కుకింగ్ అయితే నాది చాలా లేట్ అయింది. బగారా రైస్, చికెన్ ఫ్రై నేను రైతాతో సర్వ్ చేసుకున్నాను. ఇంకా ఇక్కడ చిట్టిబాబు చికెన్ పలావ్ ఉంటది కదా, సో ఇలాగే బగారా రైస్ లోనే చికెన్ ఫ్రై పెట్టేసి ఇస్తారు. ఇంకా ఇప్పుడు వరకు మీరు మా ఛానల్ కి సబ్స్క్రైబ్ చేయకపోతే మా ఛానల్ కి సబ్స్క్రైబ్ చేయండి. ఇంకా మా వీడియోస్ కి లైక్ చేయండి. బాయ్ బాయ్ గైస్. లైక్ చేయండి. బాయ్ బాయ్ గైస్.